నమస్కారం. మేము రీసెంట్‌గా కార్‌లో నేను, మా మిసెస్, మా ఇద్దరు చిన్న పిల్లలు, ఒక డ్రైవర్‌ని తీసుకొని మంచిర్యాల నుండి ఉడిపికి బయలుదేరాం మొట్టమొదటిగా. ఎన్ని గంటలకు మంచిర్యాలలో బయలుదేరామంటే, సాయంత్రం 7 గంటలకి మంచిర్యాలలో బయలుదేరితే, ఉడిపి ఎళ్ళేసరికి మాకెంత టైం పట్టిందంటే, మళ్ళీ సాయంత్రం 6 అయింది. అంటే అక్కడక్కడ ఆగుతూ, బ్రేక్‌ఫాస్టు, లంచు, మళ్ళీ కాసేపు బ్రేక్ తీసుకోవడం. అంటే డ్రైవింగ్ అనేది కాసేపు నేను డ్రైవ్ చేశాను. కాసేపు మా డ్రైవర్ డ్రైవ్ చేశాడు. కాకపోతే కంటిన్యూషన్ లాంగ్ జర్నీ గనక అందరం అలసిపోతూ ఉంటాం గనక ఎంత టైం నియర్లీ 24 అవర్స్ టైం పట్టింది. 24 అవర్స్ మేము జర్నీ చేశాక ఉడిపిలో చేరుకొని నేసరికి ఏమైందంటే అప్పుడు క్రిస్మస్ హాలిడేస్ వల్ల చాలా హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి. 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి. అన్ని హోటల్స్ బుక్ అయిపోయాయి ఆన్‌లైన్‌లో. ఎక్కడ చూసినా మంచి హోటల్స్ కనబడట్లేదు. నేను వెహికల్ ఒక కాడ పార్క్ చేసి పిల్లల్ని వాళ్ళందరిని అక్కడే ఉండమని చెప్పేసి హోటల్స్ అన్నీ తిరుగుతూ ఉంటే ఒకటే ఒక హోటల్‌లో నాకు లక్కీగా కార్ పార్క్ చేసిన దగ్గరలోనే ఒక హోటల్‌లో ఒకటే ఒక గది ఖాళీ ఉంది. అది ఒకటే రోజు ఖాళీ ఉంది. రేపు ఉదయం మేము ఈవినింగ్ 7కి హోటల్‌కి వెళ్ళి వాకప్ చేశాను. రేపు మార్నింగ్ 10:00కి రూమ్ వేకేట్ చేసేయాలి. వేరే వాళ్ళు వస్తారు దాంట్లో అన్నాడు. ఎలాగో మేము దర్శనానికే వచ్చాం కదా! 10కి ఖాళీ చేస్తాంలేండి అని చెప్పేసి ఇంకా హోటల్ అమౌంట్ కూడా చాలా బెటరే. రూ. 2500 మంచి హాస్పిటాలిటీ ఉంది. దాని కిందనే రెస్టారెంట్ ఉంది. నేను షార్ట్స్‌లో పెట్టాను. ఆ రెస్టారెంటు ఫుడ్ అవన్నీ కూడా మేము తీసాం. కార్ పార్కింగ్ వేరే దగ్గర ఇచ్చారు. కాసేపు ఫస్ట్ మేము ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసి ఎటన్నా వెళ్దామా అనే ఆలోచన ఏమీ లేకుండా నైట్ మొత్తం రెస్ట్ తీసుకున్నాం. కాకపోతే ఉదయం 5 గంటలకు నిద్రలేసి ఫ్రెష్ అయ్యి దైవ దర్శనానికి వెళ్ళాం. దైవ దర్శనంలో వెళ్తున్నప్పుడు ఆ కాలమ్స్ అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. మంచి విషయం అని అనుకున్నాం. తొందరగా దర్శనం అయిపోతుంది కావచ్చు అనుకున్నాం. కరెక్ట్‌గా మేము అక్కడికి వెళ్ళిపోయేసరికి దర్శనం లేదు, బంద్ అని క్లోజ్ చేశారు. అరౌండ్ 6:00కి దర్శనం క్లోజ్. 5-6 దర్శనం ఉంది. 6:00 దర్శనం ఇప్పుడు లేదు, టైం పడుతుంది అన్నారు. మేము షాకు. ఏం చేద్దామని అడిగితే ఇప్పుడు వాళ్ళని అడిగాం. ఎందుకు క్లోజ్ చేశారు అంటే ఇప్పుడు పీఠాధిపతులు అంటే అక్కడ చాలా మఠాలు ఉన్నాయి అన్నట్టు. ఆ మఠాధిపతులు దేవుని యొక్క దర్శనం కోసం ఆ టైంలో వస్తారట. అప్పుడు 1 అవర్ అనేది బ్రేక్ ఉంది. 6-6:40 వరకు బ్రేక్ ఇచ్చారు. 6-6:40కి బ్రేక్ ఇచ్చిన వాళ్ళు చాలామంది మఠాధిపతులు అందరూ వచ్చేసి శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని వెళ్ళారు. దాని తర్వాత అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి అక్కడ దర్శనానికి మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న వింత ఉంటుంది. మనం శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఎక్కడి నుంచి దర్శనం చేసుకుంటాం అంటే మెయిన్ దర్వాజా నుంచి దర్శనం చేసుకోం. ఒక సైడ్ గోడలో ఒక 9 రంధ్రాలు 9 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల నుంచి శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని మనం దర్శనం చేసుకుంటాం. ఇదేంటి సార్ 9 రంధ్రాల నుంచి దర్శనం చేసుకోవడం అంటే, నాకు ఈ కథ చదువుతున్నప్పుడు పాండురంగ మహత్యం సినిమా రీసెంట్‌గా బాలకృష్ణ తీసిన సినిమా గుర్తుకొచ్చింది. క్లైమాక్స్‌లో బాలకృష్ణ దేవుణ్ణి టెంపుల్ లోపలికి అనుమతించకపోయేసరికి పక్కన గర్భగుడికి అనుకున్న ఒక గోడ సైడ్‌కి వెళ్ళి శ్రీకృష్ణుని ప్రార్థన చేస్తే శ్రీకృష్ణుడు ఫట్ అని ఇటు తిరిగేసి గోడను పగలగొట్టి ఆయనకు దర్శనం ఇస్తాడు. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ ఒక భక్తుడిని దైవ దర్శనానికి పంపించకపోతే ఆ భక్తుడు ఆ గర్భగుడికి ఆనుకున్న ఒక గోడ ద్వారా నాకు నీ దర్శనం కలగట్లేదు అని ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు ఇలా ఉండేవాడు కాస్త ఇలా గర్భగుడికి ఎదురుగా ఉండే కాస్త ఇలా తిరిగిపోయి గోడను బద్దలు కొడతాడు. గోడను బద్దలు కొట్టాడంటే మొత్తం బద్దలు కొట్టాడు. అక్కడ 9 రంధ్రాలు అవుతాయి గోడను బద్దలు కొట్టినప్పుడు. 9 రంధ్రాల నుంచి ఆ భక్తునికి దర్శనం ఇస్తాడు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ 9 రంధ్రాల నుంచే ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. 9 రంధ్రాలకు ఒక స్పెషాలిటీ కూడా ఉందంట. నవగ్రహాలు అంటే నవదోషాలు శ్రీకృష్ణుని 9 రంధ్రాల నుంచి కూడా మనం దర్శనం చేసుకుంటే 9
దోషాలు కూడా పోతాయి, నవదోషాలు అనేటివి ఉండవు అనేది ఒక నానుడి. మళ్ళీ ఈ శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని, చాలా కథలు ఉన్నాయి, శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని స్వయంగా రుక్మిణీ మాత విశ్వకర్మతోని చేపించింది అని అంటారు. మళ్ళీ ఈ శ్రీకృష్ణుని యొక్క ద్వాపర యుగాంతంలో ఈ కృష్ణుని యొక్క విగ్రహం మాయమైపోయినప్పుడు తర్వాత మళ్ళీ దాన్ని శ్రీమధ్వాచార్యులుకి ఒక వర్తకుని ద్వారా దొరికినప్పుడు అక్కడ ఉడిపిలో దాన్ని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపడం జరుగుతుంది. ఇక్కడ 8 మఠాలు ఉంటాయి. ఒక్కొక్క మఠము దాన్ని 2 నెలల్లో 2 సంవత్సరాలు శ్రీకృష్ణుని యొక్క టెంపుల్ యొక్క దాన్ని నిర్వహించడం 2 సంవత్సరాలు. ఒకప్పుడు శ్రీమధ్వాచార్యులు 2 నెలల కాలం పెట్టాడు ఒక్కొక్క పీఠానికి, మఠానికి. ఇప్పుడు అది 2 సంవత్సరాలుగా ఉందనుకుంటా. మళ్ళీ పక్కనే చంద్రమౌళీశ్వరుడు అంటే మనకి శివలింగం ఒకటి ఉంటుంది. శివలింగం అంటే చంద్రమౌళీశ్వరుడు శివలింగం అనేది ఉంటుంది. సార్, చంద్రమౌళీశ్వరుడు అంటే శివుని యొక్క ఇంకొక పేరు చంద్రమౌళీశ్వరుడు. అక్కడ సాక్షాత్తుగా చంద్రుడు తపస్సు చేశాడట. అందుకోసమనే అక్కడ చంద్రమౌళీశ్వరుడు శివలింగం అనేది ఉంది. చంద్రమౌళీశ్వర శివలింగం అనేది అక్కడ స్థాపితం జరిగింది. చాలా బాగుంటుంది, దాన్ని కూడా మీరు చూడండి. మళ్ళీ ఈ మనకి విష్ణుమూర్తి యొక్క శ్రీకృష్ణుని యొక్క టెంపుల్ లోపల ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం, హనుమంతుని యొక్క విగ్రహం, వినాయకుని యొక్క విగ్రహం, పెద్ద గోశాల, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ అయిపోయాక దర్శనాలు చేసుకున్నాం. ఒక 7:30-8 వరకు మేము మంచిగా లోపలంతా అట్మాస్ఫియర్లో తిరిగాం, కాసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నాం. లోపలికి ఈ ఫోన్ అనేది నాట్ అలౌడ్. గర్భగుడి వరకు మాత్రమే ఫోన్ అనేది అలౌడ్ ఉంటుంది. దాని తర్వాత బయటకు వచ్చి మేము డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి మొత్తం ప్యాకప్ చేసుకొని అన్ని కార్లో వేసుకొని అక్కడ నుండి మల్పే బీచ్ అనేది ఉంది. మల్పే బీచ్కి వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ మై హోటల్. మా హోటల్ నుంచి ఒక 5 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళామండి. అక్కడ చాలామంది ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే మీరు గోవాలో కూడా అంత ఎంటర్టైన్మెంట్ కూడా చూడలేరు. చాలా వరకు ఎక్కడ ఎన్ని వాటర్ గేమ్స్ ఉండాలనో అన్ని వాటర్ గేమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటర్లో ఇప్పుడు మనం గోవాలో బీచ్లో దిగామనుకోండి, ఆ వాటర్ మనల్ని వెనక్కి లాగుతుంది. కానీ ఇక్కడ ఆ వాటర్ అనేది మనం బీచ్లో దిగితే వాటర్ మనల్ని వెనక్కి లాగదు, మనల్ని అక్కడనే వస్తుంది లేదా ముందుకు తోస్తుంది. అంటే మనుషులు మునిగిపోవడం అనేది ఉండదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఈ బీచ్కి కొంత దూరంలోనే ఒక ఐలాండ్ ఉంది. ఒక్కొక్కరికి 400 రూపీస్ టికెట్ ఉంది. మేము 4 మెంబర్స్ కనుక 1600 పే చేసాం. అక్కడికి ఐలాండ్కి తీసుకెళ్ళారు. ఐలాండ్లో ఎంత ఫ్రెష్ వాటర్ ఉన్నాయంటే ఇప్పుడు మనకి ఈ బీచ్ దగ్గరలో మొత్తం వాటర్ అన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి, సరిగ్గా కనబడదు. కానీ అక్కడ బీచ్లో చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి, వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా మిసెస్ బాగా ఎంజాయ్ చేసింది, మా పిల్లలు బాగా, వీళ్ళందరినీ పర్యవేక్షించడానికి నేను ఎంజాయ్ చేయలేకపోయాను. అక్కడి నుండి మేము మళ్ళీ డైరెక్ట్గా బయట కొంచెం డైరెక్ట్గా మనకు ఆ మల్పే బీచ్ నుంచి వచ్చేసి బయట ఒక బీచ్ దగ్గరలో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుండి కారు స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం, మురుడేశ్వర్కి వెళ్ళిపోయాం. మురుడేశ్వర్ ఎన్ని అవర్స్ జర్నీ అంటే ఉడిపి నుంచి 2 గంటల ప్రయాణం. ఓకే, మురుడేశ్వర్ చాలా బాగుంది. మురుడేశ్వర్లో దర్శనం కూడా 1 అవర్ పట్టిందండి దర్శనానికి. ఆ టెంపుల్ గోపురం చూడాలి, ఎంత పెద్ద గోపురం అసలు. ఆ గోపురం ఎక్కాలంటే ఒక లిఫ్ట్ కూడా అరేంజ్ చేశారు. ఆ లిఫ్ట్లో ఎక్కి ఆ గోపురం మొత్తం కూడా మనం ఎక్కవచ్చు ఆ లిఫ్ట్ నుంచి. అయితే ఇక్కడ మన దర్శనం కాడ ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉందండి. మనకి కరెక్ట్ దర్శనం లోపలికి వెళ్ళే సమయంలోనే అక్కడ టోకెన్ ఉంటుంది. ఈ సేవకి, అభిషేకానికి ఇంత అమౌంట్, అర్చనకి ఇంత అమౌంట్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మనకు కావలసిన అమౌంట్ అక్కడ కట్టేసి రసీదు తీసుకొని అక్కడ గర్భగుడిలో పూజారికి ఇస్తే మన పేరు మీద అవన్నీ అభిషేకాలు పూజలు చేసి మనకు ప్రసాదం కూడా ఇస్తారు. చాలా బాగుంది. అక్కడ నుండి బయటకు వచ్చాక శివుని యొక్క విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. మీరు చాలా వరకు సినిమాల్లో చూస్తుంటా అంటారు. శివుని యొక్క విగ్రహం చాలా పెద్దది. మళ్ళీ సముద్రం ఒడ్డున శివుని యొక్క టెంపుల్, మళ్ళీ శివుని యొక్క శంకరుని యొక్క విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది.
అలా టెంపుల్ బయటనే శనేశ్వరుని యొక్క టెంపుల్ ఒకటి ఉంటుంది. శనేశ్వరుని దగ్గర కూడా మనం పూజలు చేసుకోవచ్చు. ఈ విధంగా పార్క్ అట్మాస్ఫియర్. అయితే మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా వాటర్ గేమ్స్, స్పోర్ట్స్ అంటే సీ డైవింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయట. కాకపోతే మేము వెళ్ళినప్పుడు అన్నీ క్లోజ్ చేసి ఉంది. ఎందుకు అని మేము కూడా వెంటనే అక్కడ ఈవినింగ్ 4-5 అయింది. మనం ఇమ్మీడియట్గా గోకర్ణం బయలుదేరాలని అక్కడి నుంచి గోకర్ణం వచ్చేసాం. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యాక గోకర్ణం వచ్చేసాం. గోకర్ణం రావడానికి 2 అవర్స్ పట్టింది. మళ్ళీ గోకర్ణం రావడానికి 2 అవర్స్ పట్టింది. ఇక ఈవినింగ్ 7 అనుకుంటాం. ఏ హోటల్ వెళ్ళినా ఏ హోటల్ ఖాళీ లేదు. ఇంకా చూడాలి, ఆన్లైన్లో చూసినా ఖాళీ లేదు. బండి ఒక కాడ పార్క్ చేసి దగ్గర 1 కిలోమీటర్ నేను హోటల్స్ కోసం సెట్ చేశా. మళ్ళీ హోటల్ రూమ్స్ దేంట్లో ఖాళీ ఉన్నాయంటే 10,000 రూమ్ పర్ నైట్ 10,000 లేదంటే 15,000 20,000 ఆ రేంజ్లో ఉన్న హోటల్లో మాత్రమే ఖాళీ ఉన్నాయి. తిరుగుతూ ఉంటే 1 కిలోమీటర్ తిరుగుతూ ప్రతి హోటల్ ఎక్కడం దిగడం, అడగడం దిగడం, నో వేకెన్సీ, నో రూమ్ అన్నాడు బోర్డు అనేది అయితే ఉంది. లాస్ట్కి ఒక హోటల్కి వెళ్ళాక లక్కీగా ఏసీ రూమ్ ఒకటి దొరికిందండి. చాలా బాగుంది. వాడు 3,500 రూపీస్ తీసుకున్నాడు. ఏసీ రూమ్ ఇచ్చాడు టెంపుల్ దగ్గరలోనే. వెంటనే రూమ్లో అవన్నీ పెట్టేసి స్నానం చేసి బయట హోటల్లో డిన్నర్ తినేసి ఇంటికి వచ్చేసాం. అక్కడ ఉదయం 4 గంటలకి వెళ్తే నేను కనుక్కున్నాను. ఉదయం 4 గంటలకి వెళ్తే శివునికి అభిషేకం చేయొచ్చట. గోకర్ణంలో ఎవరుంటారంటే ఆ శివుని యొక్క ఆత్మలింగం ఉంటుంది. చాలామందికి భూకాళ సినిమా చూసుంటారు. భూకాళ సినిమాలో ఎన్టీఆర్ రావణాసురుని పాత్ర వేసినప్పుడు ఇట్లా పేగులు బయటికి తీసి వీణ వాయిస్తూ శివుని యొక్క దర్శనం కోరి వీణ వాయిస్తున్నప్పుడు సాక్షాత్ శివుడు ప్రత్యక్షమవుతాయి. నీకేం కావాలని అడిగితే నాకు నీ ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. అలాంటి శివుని యొక్క ఆత్మలింగం రావణాసురుడు తీసుకెళ్తూ ఉంటే ఎవరు మనకి వినాయకుడు తన చేతిలో అంటే తనకి ఈ కథ అంతా మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. శివుని యొక్క ఆత్మలింగానికి శివునికి తేడా లేదు అంటాం కదా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే గోకర్ణం, గో అంటే ఆవు, కర్ణం అంటే చెవి. ఆ శివలింగం ఎలా ఉంది అంటే ఆవు చెవాకారంలో ఉంటుంది. ఇప్పుడు మన కథలోకి వద్దాం. శివుని యొక్క ఆత్మలింగాన్ని రావణాసురుడు తన స్వాస్థాలతో లంకకు తీసుకొని వెళ్దామని తీసుకెళ్తూ ఉంటే తనకి ప్రతిరోజు ఏంటంటే సంధ్యా సమయంలో సూర్య నమస్కారం, పితృదేవులకి తర్పణ అర్పించడం ఇవన్నీ కూడా అలవాటు ఉంది. కరెక్ట్గా విష్ణుమూర్తి తన మాయతోని సూర్యునికి సాయంత్రం 4 గంటలకి మనకు సూర్యాస్తమయం కాదు, 5 గంటలకో 6 గంటలకో అవుతూ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకి మబ్బులని సూర్యునికి అడ్డు పెట్టేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే రావణాసురుడు మాయకు లోనైపోయి అరే సూర్యాస్తమయం అయిపోతుంది, మనం ఖచ్చితంగా కూడా సూర్య నమస్కారం సంధ్యావందనం చేసుకోవాలి అని అనుకొని శివలింగాన్ని తన చేతిలో ఉంది. శివలింగంని కింద పెట్టకూడదు, శివుడు ఆజ్ఞ. శివలింగం ఎక్కడైతే పెడతాడో అక్కడే అది శివలింగం అనేది స్థిరావాసం ఏర్పరచుకుంటుంది. దాన్ని ఎవ్వరూ కూడా కదిలించలేరు అని చెప్తారు. తను వాళ్ళ పట్టుకొని చూస్తుంటే ఒక గొర్రెల కాపరి వస్తూ ఉంటాడు. వచ్చిన వాళ్ళే ఆ గొర్రె కాపరి ఎవరు అంటే బాలుడు. ఆ బాలుని పిలిచి, నాయన ఈ శివలింగాన్ని పట్టుకో, నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను, ఒక 10 నిమిషాలు ఓపిక పట్టినాను అంటే, నేను ఎక్కువ సమయం లేదంటే నా గొర్రెలు పోతున్నాయని వినాయకుడు అంటుంటాడు. ఆ టైంలో వినాయకుడు ఒక కండిషన్ పెడతాడు. అంటే నేను ఈ సినిమా చూసిన ఇన్ఫ్లుయెన్స్ నా మీద కొంచెం ఉంది. నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఈ 3 అంకెలు లెక్క పెట్టే లోపు మీరు కనుక రాకపోయితే ఈ శివలింగాన్ని నేను భూమి మీద పెడతా అంటాడు. వెంటనే రావణుడు ఓకే అంటాడు. రావణుడు పూజ చేసుకున్న సంధ్యావందనం చేసుకుంటుంటే వినాయకుడు 1 2 3 అని కౌంట్ చేసేసి శివలింగాన్ని కింద పెట్టేస్తాడు అన్నట్టు. అప్పుడు రావణాసురుడికి కోపం వచ్చేసి వినాయకుడిని తల మీద ఇలా కొడతాడట. నేను కూడా ఈ విషయం నాకు తెలియదు, ఇలా కొట్టడం అనే విషయం నాకు తెలియదు. అక్కడ గోకర్ణంలో దర్శనం చేసుకొని శివలింగాన్ని దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అక్కడ వినాయకుని యొక్క టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోకి వెళ్ళాక అక్కడ
మనకి పూజారి గారు, ఆయన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం అన్ని భాషల్లో ప్రావీణ్యుడు. తను చెప్పాడు అన్నట్టు. ఒక చేతిలో తనకి పువ్వు ఉంది, ఇంకో చేతిలో ఆయుధం ఉంది, ఇంకో ఇది వినాయకుని యొక్క బుజ్జ, ఇది వినాయకుని యొక్క పాదాలు, ఇంకో ఇక్కడ రావణాసురుడు వినాయకుని కొట్టాక ఇక్కడ సొట్టు ఏర్పడింది చూడండి అంటే నేను నిజంగా చూసా, ముట్టుకొని కూడా చూసా. పెద్ద సొట్టు ఉన్నది, ఇంతమందం లోపలికి ఉంది. ఆహా, నిజమే కథ అనుకోవడం మనం. చూసారా, గోకర్ణంలో చాలామంది ఫారినర్స్ ఉన్నారండి. ఉదయం 5 గంటలకి మేము లైన్ కట్టాము. ఉదయం 5 గంటలకు కాదండి, 6 వరకు అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే నైట్ అంతా బాగా అలసిపోయాం కనుక లేవడం కొంచెం కష్టమైంది. 6 o'clock లైన్ కడితే నియర్లీ 2 hours టైం పట్టింది దర్శనం చేసుకునేసరికి. అక్కడ చాలా వరకు మంచిగా దర్శనం చేసుకొని శివుని మేము వెళ్ళిన టైంలోనే వివిఎస్ లక్ష్మణ్, మన హైదరాబాద్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా దర్శనానికి వచ్చాడు. కానీ ఆయన ఫోటో తీసే లోపు ఆయన ఒక్కసారి ఇలా టన్ను తిరిగాడు. ఆయన వెనుక నుంచి ఫోటో తీస్తే బాగోదు కదా అని తీయలేదు. ఇంకా చాలా బాగుంది. వినాయకుని దర్శనం, శివుని దర్శనం, ఆత్మలింగ దర్శనం అంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలో అనుకున్నా నేను. నాకు మళ్ళీ అక్కడికైతే వెళ్ళాలనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. మనలాగా పెద్ద హడావుడి, నడవండి తోయడాలు ఇలాంటివి ఏం లేవు. ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ ఇక్కడ మీరు మురుడేశ్వర్కి వెళ్ళినా, గోకర్ణం వెళ్ళినా, ఉడిపి వెళ్ళినా మనకి పంచ కట్టుకొని దర్శనానికి వెళ్ళాలి. అక్కడ ఒక నియమం ఉంది, పంచ కట్టుకొని దర్శనానికి వెళ్ళాలి. మళ్ళీ ఈ గోకర్ణంలో వినాయకుని టెంపుల్ అన్నాను కదా, అందులోకి ఫారినర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఒక పెద్ద బోర్డు ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఉడిపిలో ఫారినర్స్ కనబడలేదు, ఎక్కువ మురుడేశ్వర్లో కనబడలేదు. గోకర్ణంలో మాత్రం ఎంతమంది ఫారినర్స్ ఉన్నారో అసలు నేను చెప్పలేను. చాలామంది కనబడుతున్నారు ఫారినర్స్, ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలామంది కనబడ్డారు. వాళ్ళకి ఏది పట్టుకోవాలో తెలుసు అనుకుంటాను. చూసారా, ఆ శివుని యొక్క ఆత్మలింగాన్ని సాక్షాత్తు ఏది ఎక్కడుందా అనుకున్నారో అక్కడే పట్టుకున్నారు, అక్కడికే దర్శనాలకు వస్తున్నారంటే ఎంత మహిమం. మీరు కూడా శివుని యొక్క ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడే పక్కనే ఒక బీచ్ కూడా ఉంది గోకర్ణంలో. ఆ బీచ్లో చాలా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ కూడా బీచ్ లోపలికి నేను అలలు ఇలా పెద్దగా వస్తుంటే చాలా లోపలికి వెళ్ళాను. అలలు ఇలా వస్తుంటే దాని నుంచి పైకి జంప్ చేయడం అన్నట్టు చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ బీచ్లో నేను చాలా ఎంజాయ్ చేశాను. మా మిసెస్ ఎంజాయ్ చేయలేకపోయింది. షీ మానిటర్ బోత్ డాటర్స్ అండ్ మై సెల్ఫ్ ఇక్కడ. ఎందుకంటే అక్కడ నేను చేసా కదా మానిటరింగ్, ఇక్కడ తను చేసింది అన్నట్టు. చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి బయలుదేరిన మేము ఉడిపిలో మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి రూమ్కి వచ్చేసి మళ్ళీ స్నానం చేసి, ఎందుకంటే సముద్ర స్నానం చేసాం కదా, మళ్ళీ స్నానం చేసి లంచ్ చేసుకొని మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి వస్తుంటే కరెక్ట్గా గదక్ వచ్చాం. కర్ణాటక రూట్లో గదక్లో మా స్టూడెంట్స్ ఉంటారు, ఓల్డ్ స్టూడెంట్స్. 2015లో నేను హుబ్లీలో జాబ్ చేసిన సందర్భంలో మంచి క్లోజ్ స్టూడెంట్స్. వాళ్ళకి ఫోన్ చేశాను, ఎక్కడున్నామమ్మా అంటే, సార్ మేము ఇక్కడే గదక్లో ఉన్నాం అన్నారు. సార్ మీరు వెళ్తున్నారు కదా, మరి మా ఇంటికి రండి, మా షాప్లోకి రండి, మీరు షాపింగ్ చేసి వెళ్ళండి, డిన్నర్ ఇక్కడే చేసేయండి. అది చాలా ఫోర్స్ చేస్తే మేము వాళ్ళ షాప్కి వెళ్ళాం. ఒక్కడికి ఫోన్ చేసి వాడందరికి ఫోన్ చేశాడు. అందరినీ కలిసేసి ఒక్కడికి 3 hours స్పెండ్ చేయాల్సి వచ్చిన సందర్భం వచ్చింది. 3 hours స్పెండ్ చేసాం. మళ్ళీ 9కి గదకి నియర్లీ 6కి చేరుకుంటే మళ్ళీ 9:15కి రిటర్న్ స్టార్ట్ అయ్యాం మేము. నైట్ 9:15కి బయలుదేరుతుంటే హంపీకి వెళ్దామా వద్దా, మళ్ళీ మా మధ్యలో హంపీకి ఈరోజు ఉండేసి చూసుకుందాం, హంపీ వెళ్దాం వద్దా అంటే మా పిల్లలు ఇద్దరు ఉండి నాకు చాలా వెళ్ళాలని ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు కట్టినటువంటి హంపీ నగరం. మళ్ళీ చైనా నుంచి జాకీ చాన్ వచ్చి ఇక్కడ సినిమాలు కూడా తీసిండే హంపీ నగరంలో. అలాంటి దాన్ని నేను చూడాలని చాలా ఉండే నాకు. కాకపోతే మా పిల్లలు, నాన్న బాగా నర్వస్ అయినా, నాన్న ఇవాళ వద్దు నాన్న, ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా వద్దాం అది ఇదని అంటే ఇంకా కామ్గా వచ్చేసామండి. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి ఇంటికి వచ్చేసాం మేము. హైదరాబాద్కి మార్నింగ్ 6 o'clock వచ్చామనుకుంటాను. ఒక 4 hours అంటే 11కి మంచిర్యాలకి మళ్ళీ వచ్చాం. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా గోవా వెళ్తే గోవాకి గోకర్ణానికి 3 గంటల ప్రయాణమే, అంటే 130 kilometers. కొంచెం కరుగుడు పాతలా ఉంటుంది కావచ్చు గోవా నుంచి అంటే, అందుకే 3 గంటల ప్రయాణం. మీరు ఖచ్చితంగా గోకర్ణం వెళ్ళి చూడండి, దర్శించండి. గోకర్ణం సాక్షాత్తు శివుని యొక్క ఆత్మలింగం. ఆ వైబ్రేషన్సే వేరు. చాలా బాగుంది మాట. మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ.